తగ్గించుటకు తగిన కృప ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. వేదికను అలంకరించిన పెద్దలైన సేవకులందరికీ ప్రభు పేరట నా ప్రేమ వందనాలు. వెనక్కు పూర్తిగా తిరగలేను, మన్నిస్తారని ఆశిస్తున్నాను. విశ్వాసులని మీ అందరికీ ప్రభు పేరట నా ప్రేమ వందనాలు. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మామూలుగా మీ ప్రాంతాల్లో చక్కగా ముందు భోజనం పెట్టి సభ కూర్చోబెడతారు. ఒక వంతుగా అది ఆశీర్వాదమైన కొన్ని విధాలు కాస్త ఆటంకాన్ని కలిగించే పద్ధతులు కూడా కనబడుతున్నాయి కనుక, లేదండి మా ప్రాంతంలో దైవ సన్నిధి చాలా ప్రాముఖ్యమైంది, దేవుని నడిపింపును మేము బాగా ఇష్టపడుతున్నాం అన్న వాళ్ళు చక్కగా తిని కళ్ళు మూసుకొని నిద్రపోక మెలకువ కలిగిన ఆత్మతో ఒక్కసారి సంతోషంగా గట్టిగా స్తోత్రం చెప్పండి. నా సందేశం అయిపోయేంత వరకు స్తోత్రం చెప్పడానికైనా, ఆమెన్ చెప్పడానికైనా, హల్లెలూయా చెప్పాల్సి వచ్చినా, ప్రభుని ఘనపరచాల్సి వచ్చినా మీరు చేతులెత్తి గనక ఆ పని చేయగలిగితే, హలో, మీరు చేతులెత్తి గనక ఆ పని చేయగలిగితే ₹1,00,00,000 మాట చెప్తాను. స్తోత్రం చెప్తారా? నేను ఇంకా చెప్పలేదు, చెప్తారా అని అడిగిన. చెప్తారా? సిద్ధంగా ఉండండి. స్తోత్రం చెప్పడానికైనా, హల్లెలూయా చెప్పడానికైనా, ఆమెను చెప్పడానికైనా, ప్రభుని గణపరచడానికైనా, ప్రార్థన చేయడానికైనా, ఈ వేళ కాకపోయినా అర్ధరాత్రి వేళ ప్రార్థించే మనసు కలిగి ఒకవేళ మోకాళ్ళ మీదకి వచ్చినా మీరు చేతులెత్తి గనక ఆ పని చేయగలిగితే, మళ్ళీ చెప్తాను, చేతులెత్తి ఆ పని చేయగలిగితే అడగకుండానే 7 ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని ప్రాంతాల్లో ఎంత గట్టిగా అరుచుకు మాట్లాడినా వాళ్ళకి అసలు అవగాహనే కలగదు. అదేమిటో మారుమూల ప్రాంతంలో ఉన్న బిడ్డలైనా మీరు చాలా జ్ఞానం కలిగిన వారిగా కనబడుతున్నారు. మీతో నేను కాస్త జాగ్రత్తగా ఉండాలని ఇది ఒక హెచ్చరికగా భావిస్తున్నాను. ఏది మంచోళ్ళందరూ ఒక్కసారి గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది పిల్లారా, ఇప్పటికే సమయం దాటిపోతుంది కనుక చాలా ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ఈ కడవరి దినాల్లో సంఘానికి కావలసిన కొన్ని ప్రాముఖ్యమైన హెచ్చరికలు నేను చాలా శరవేగంగా తెలియపరిచి త్వరితంగా నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. ఇది ఒక మంచి వాక్య భాగాన్ని చదవండి. త్వరగా చదివి మనము దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. హోషేయ పుస్తకం 13వ అధ్యాయం 13వ వచనాన్ని చదవగా విందాం. హోషేయ పుస్తకం 13వ అధ్యాయం 13వ వచనాన్ని మనము చదవగా విందాం. ఆ మైక్ ఆన్ చేయండి. ప్రసూతి వేదన కలిగినట్లుగా అతనికి వేదన పుట్టును. పిల్ల పుట్టు సమయమున బయటికి రాని, పిల్ల పుట్టు సమయమున బయటికి రాని, శిశువైనట్టుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. చాలు. ఇక మీ బైబిల్ అన్ని మూసేసి ప్రక్కన పెట్టండి. బైబిల్ వైపు చూడవలసిన పని లేదు. చక్కగా చేతులు కట్టుకోండి. నా వైపు చూస్తూ జాగ్రత్తగా దేవుని మాటలు మీరు ఆలకించాలని మనవి చేస్తున్నాను. ఆలకించండి, ఆలోచించడానికి ప్రయత్నించండి. రాసుకునే వాళ్ళు 1-2 మాటలు మాత్రమే రాసుకోండి. ఇదే పనిగట్టుకొని విలేకరుల మాదిరి గీకేయడానికి ప్రయత్నించి బాగండి. చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనతో ఏమని మాట్లాడగోరుచున్నారు, దేవుని ఉద్దేశము ఏమై ఉన్నదన్న విషయాన్ని ఒక వ్యక్తి జీవితంలో దేవుని ప్రణాళికను గూర్చి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడే మనందరితో మాట్లాడునుగాక. నా వెనక అందరి మాట చెప్పండి, నా వెనక అందరి మాట చెప్పండి. అతడు బుద్ధి లేనివాడై వృద్ధిలోనికి రాడు. చాలు. ఇక బైబిల్ ప్రక్కన పెట్టండి, నా వైపు చూస్తుందండి. పిల్లల పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక్కొక్క మాటని గురించి కాస్త వెనక ఆలోచిస్తూ ఉంటే కొన్నిసార్లు ఎక్కడ లేని విపరీతమైన ఆనందము, సంతోషము గుండెల్లో పొంగుతూ ఉంటుంది.
మరికొన్ని సందర్భాల్లో రాయబడిన కొన్ని వాక్య భాగాలు చూస్తుంటే ఎక్కడ లేనంత భయంకరమైన భయము గుండెల్లో పుట్టుకొచ్చి, ఎక్కడైనా పొరపాటు పాపము చేసి దేవుని దృష్టి కనుక నేరస్తులముగా కనబడితే శిక్ష తప్పదేమో, శాపము తప్పదేమో అన్నట్టుగా ప్రతి నిమిషము ప్రతి క్షణము గుండెల్లో భయాన్ని రేగిస్తున్న మాట కూడా అంతే నిజం. పరిశుద్ధాత్మదేవుడు ఆశీర్వాద సంబంధమైన ఎన్నో మాటలు ఆదికాండం మొదలుకొని ప్రకటన పుస్తకం వరకు పొందుపరిచి ఉంచాడు. ఆ మాటలు చదివినప్పుడల్లా అలసిపోయిన వాడు ఉజ్జీవింపబడినట్లుగా, కృంగిపోయిన వాడు లేచి నిలబడినట్లుగా, దుఃఖముతో ఉన్నవాడు ఆనందముతో సంతోషముతో గంతులు వేసినట్లుగా, చచ్చిపోయిన శవములోని కూడా ప్రాణం పోయబడినట్లుగా కొన్ని సందర్భాలు కొన్ని మాటలు కనబడుతూ ఉంటాయి. మరికొన్ని సందర్భాలలో ఎంత యథార్థంగా బ్రతికినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎంత జాగ్రత్తగా భక్తి చేస్తూ వినయ భయభక్తులతో జీవించిన, ఎక్కడైనా రవ్వంత పాపం, ఎక్కడైనా లోపము కనుక మనలో కనబడితే భయంకరమైన ప్రమాదం, భయంకరమైన విపత్తు, భయంకరమైన శ్రమ తప్పదన్నట్టుగా హెచ్చరికలు కనబడుతున్న సందర్భాలు కూడా బైబిల్లో మనం చాలా చూస్తున్నాం. అందులో ఒక వాక్య భాగముగా ఈ రాత్రి దేవుడు మన ముందు పెట్టిన ఒక మంచి మాట ఏమిటంటే, అతడు బుద్ధి లేని వాడై వృద్ధిలోనికి రాడు. ఏమండి, మీకు మంచి మాట చెప్తాను, మీకు నచ్చితే గట్టిగా ఆమెను చెప్పండి. మన దేవుడు శపించేవాడు కాదు. ఆయన ఎలాంటి వాడైనా, ఎంతటి వాడైనా ఆయన ఎత్తుకు రాగలిగిన వాడిని ఆశీర్వదించే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఘోర పాపి అయినా, ఎంతటి భయంకరమైన పాపములో మునిగి తేలాడుతున్నా, మనుషుల చేత విసర్జింపబడ్డా, ఎవరికి పనికిరాని నిర్ఘటమైన ప్రాణముగా పాత్రగా మారిపోయినా, ఎంతటి నిర్జీవ స్థితికి వెళ్ళిపోయినా, అతడు గనుక తన మనస్సును మార్చుకొని ప్రభు యొద్దకు రాగలిగితే మోడుబారిన జీవితాన్ని చిగురింపజేయగల దేవుడు ఆయన. చచ్చిపోయిన కర్రను మరలా చిగురింపజేయగల దేవుడు ఆయన. పడిపోయిన బలిపీఠాలు మరలా కట్టించగల దేవుడు ఆయన. విసర్జింపబడిన దాన్ని మరలా అంగీకరింపబడినట్లుగా ప్రభు చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. పనికిరాని ప్రతి పాత్రను ఘనమైన పాత్రగా చేయగల దేవుడు ఆయన. ఆయన నోట ఆశీర్వాద సంబంధమైన మాటలు తప్ప ఎక్కడైనా ఎప్పుడైనా శాపవచనము కనబడినట్టుగా వినబడినట్టుగా మనం చూసామా? మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమగల దేవుడని, ఆయన కనికరము చూపేవాడని, ఆయన వాత్సల్యత కలిగిన వాడని, ఎంతటి గాయమునైనా ఆయన భరించి క్షమించగలిగిన సమర్థుడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అలాంటి ప్రేమ కలిగిన దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వారు తప్ప శపింపబడిన వారు, కనబడిన వారు చాలా అరుదు కదా. వ్రేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వారే. అలాంటి వారిలో, శపించబడిన వారిలో ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతని గురించి ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఇక వాడికి బుద్ధి లేదు, వాడికి జ్ఞానం లేదు. కనుక వాడికి బుద్ధి లేదు, వాడికి బుద్ధి లేక, జ్ఞానము లేక పనికిరాని వాడిగా పడి ఉన్నాడు కనుక వాడు వృద్ధిలోని కూడా రాడు అని ఒక్క మాట తేల్చి వాడిని శపించిన మాట వింటుంటే ఖచ్చితంగా గుండెల్లో భయం పుట్టుకురాదంటారా? ఒకవేళ ఆ ప్రవచనమే కనుక నీ గురించి, నా గురించో ప్రభు చెప్తే మన పరిస్థితి ఏమిటి, మన జీవితం ఏంటి? ఎందుకు ఈ వ్యక్తిని దేవుడు అంతగా శపిస్తున్నాడు? సిలువలో వేలాడుతున్న యేసు ప్రభుని పొడుస్తూ, గాయపరుస్తూ, ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ, ఆయన మీద బట్ట కప్పి పిడిగుద్దులు గుద్ది, ఎవరు గుద్దారయ్యా చెప్పని హేళన చేసి మాట్లాడుతుంటే, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయనను గాయపరుస్తుంటే, పక్కలో బల్లెంపోటుతో ఆయనకు చెరగని గాయాన్ని రేపుతుంటే, అంత వేదన పడుతున్న ప్రభు సిలువలో వేలాడుతూ ఆయన పలికిన ప్రేమ కలిగిన మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పిన వాడు అతను బుద్ధి లేని వాడై వృద్ధిలోనికి రాడు అన్నట్టుగా అంత ఘాటైన మాట పలుకుట గల కారణం ఏంటి? ఇంతగా ఎందుకు శపించబడ్డాడు? శపించబడిన వ్యక్తి ఎవరు? Why is he being cursed and who is the one being cursed? శపింపబడిన వ్యక్తి ఎవరు? ఎందుకు శపించబడ్డాడు? నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు
పెట్టి చాలా క్లుప్తంగా శరవేగంగా నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఏదొక్కసారి మీ చెయ్యి పైకి గట్టిగా ఆమేన్ చెప్పాలి. పిల్లరా, ఈ రాత్రి కేవలం ఆశీర్వాద సంబంధమైన మాటలు మాత్రమే కాక శాప సంబంధమైన మాటలు కూడా వినగలిగితే, దేని వలన ఒక వ్యక్తి శపించబడుతున్నాడు, ఏమి చేస్తే మనం శపించబడతాము, ఏమి చేస్తే దేవుని కోపానికి మనం గురి అయిపోతాము, ఎందువలన దేవుడు ఒక వ్యక్తిని చేయి విడిచిపెడతాడు, ఏం జరిగితే ఎంతటి పాపినైనా క్షమిస్తానని చెప్పిన దేవుడు ఒక వ్యక్తిని శపిస్తున్నాడు అంటే అతను ఎంత స్థాయి దిగజారిపోతే ప్రభు అతన్ని శపిస్తాడు. ఎన్నో కుటుంబాలు కొల్లగొట్టి కూల్చేసి, ఎన్నో సంసారాలు పాడు చేసి, ఎందరో పురుషుల జీవితాన్ని రోడ్డు పాలు చేసి, ఎందరో స్త్రీల కన్నీటి కారణమైపోయి కడుపు కోతతో రగిలిపోయి కుటుంబాలు పాడు చేసిన ఒక వేశ్యని పట్టుకొని ఆమెను వంశావళిలో చేర్చి చెప్పకయ్యే యేసుప్రభు నాకు తల్లి అని చెప్పగలిగాడే. అలాంటి దేవుడు ఈ వ్యక్తిని ఎందుకు శపించాడు? 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో ఉండి, 3.5 సంవత్సరాలు ఆయన సేవను చూసి, 3.5 సంవత్సరాలు ఆయన చేసిన ప్రతి అద్భుతాన్ని సాక్ష్యంగా పలికి, ఆయన ఎవరో, ఆయన ఏమిటో, ఆయన ఏం చేశాడు అన్ని తెలుసుకున్న ఒక శిష్యుడు చివరికి సిలువ మీద వేలాడబడేదితున్న వేళ, లేకపోతే అతను రాత్రి ఆ తీర్పు స్థలానికి అప్పగింపబడుతున్న వేళ ప్రజలు గుర్తించి ఆయన శిష్యుల్లో ఉన్నవాడివి ఒకడివి నీవు కావా అని ప్రశ్నిస్తే, ఆయన ఎవరో నేను ఎరుగను అని ముమ్మారు పొంకి, కోడి కూయక మునిపే ముమ్మరు పొంకిన ఇదే పేతురు యేసుప్రభువు వచ్చి దుర్భాగ్యుడా, 3.5 సంవత్సరాలు నాతో ఉండి నేను చేసిన అద్భుతాలన్నీ అనుభవించి చివరికి నేను ఎవరని తెలియదంటావా అని అన్నాడా? చెప్పకయ్యే ప్రభు అన్నాడు. పేతురు, నీవు ఒక బండవైతే నీ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు. అలాంటి వ్యక్తిని కనికరించిన దేవుడు ఇక్కడ ఈ వ్యక్తిని ఎందుకు శపిస్తున్నాడు? ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? మనం చదువుకున్న ఈ పుస్తకం ఉందే, హోషేయ పుస్తకం, ఈ హోషేయ పుస్తకం అంతా కూడా ఒకే వ్యక్తిని గురించి చెప్పబడిన ప్రవచనం. అబౌట్ వన్ జెనియాలజీ, ఒక్క కుటుంబం, ఒక్క వంశం, ఒక్క కుటుంబం, ఒక్క వ్యక్తిని గురించి మాట్లాడుతూ ప్రవచింపబడిన పుస్తకం అది. ఎవరా వ్యక్తి అంటే 13వ అధ్యాయం 1వ వచనంలో మాట చూడండి. ఎఫ్రాయిము మాట్లాడిన చాలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎఫ్రాయిం. హలో, అతడు బుద్ధి లేని వాడై వృద్ధిలోనికి రాడు అని ఎవరి గురించి ఈ మాటలు ప్రవచించబడ్డాయో తెలుసా? అతని పేరు ఎఫ్రాయిం. అనని గట్టిగా, రెండోసారి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా హల్లెలూయా. నా మాటలు చాలా జాగ్రత్తగా విని ప్రియులారా, 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ముగ్గిపోయి ఏడవగా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి 40 ఏళ్ళు అరణ్య మార్గములో దేవుడు వారిని నడిపించి, ఎర్ర సముద్రము, యోర్దాను లాంటి మహా గొప్ప నదులను ఎండిన నేలగా మార్చి వాటిని దాటిపోచేసి వాగ్దాన భూమికి దేవుడు చేర్చిన తర్వాత చివరికి ఎఫ్రాయిం బతుకు ఏమైపోయిందో తెలుసా? అతడు బుద్ధి లేనివాడై వృద్ధిలోనికి రాకుండా పోయాడు. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తును విడిచిపెట్టి ప్రయోజనం ఉందా? 40 ఏళ్ళు మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా దేవుడు వారి మీద నిలిచి అరణ్యంలో నడిపించిన నా దేవుని నడిపింపుకి ఏమైనా విలువ మిగిలిందా? ఎర్ర సముద్రం, యోర్దాను లాంటి మహానదులను చీల్చివేసి ఆరిన నేలను వారిని దాటిపోచేసి వాగ్దాన భూమికి చేర్చి అక్కడ ఉన్న సమృద్ధి అనుభవించడం బిడ్డలారా అని దేవుడు వారిని ప్రేమించి అక్కడ ఉన్న జాతులన్నీ వెలగొట్టి వారిని నిలబెడితే చివరికి ఎఫ్రాయిం ఏమైపోయాడమ్మా? అతడు చెప్పాలి, అతడు బుద్ధి లేని వాడై వృద్ధిలోనికి రాకుండా పోయాడు. ఒక్క నిమిషం ఇక్కడ ఆగి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఈ ఎఫ్రాయిము చోట ఒకసారి నన్ను నిలబెట్టుకుందాం. ఒకసారి ఆ చోట నీ పేరు నా పేరు పెట్టుకుందాం.
ఐగుప్తు అనే లోకము నుండి విడిపించి, ఐగుప్తు అనే పాపము నుంచి విడిపించి, ఐగుప్తు అనే శాపము నుంచి విడిపించి, లోకములో నుంచి వేరు చేసి, ఎర్ర సముద్రం అనే బాప్తీస అనుభవం కూడా నువ్వు దాటి, అరణ్యం అనే లోకములో నీవు ప్రయాణం చేస్తూ యోర్దాను అనే మరణ దాటిన తర్వాత నా దేవుడు నిన్ను ఒక వాగ్దాన భూమికి చేర్చిన తర్వాత ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సమృద్ధిని అనుభవిస్తూ సంతోషంగా సుఖ సౌఖ్యాలతో బ్రతకండి బాబు అని దేవుడు చెప్తే, ఈరోజు దేవుని నమ్మి విశ్వాసంలోనికి వచ్చి దేవుని కార్యాలు అనుభవించిన తర్వాత చాలా మంది విశ్వాస కుటుంబాలలో, చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో ఈనాటి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అతడు బుద్ధి లేని వాడై వృద్ధిలోనికి రాని స్థితి ఎన్ని కుటుంబాల్లో చూడట్లేదు, ఎన్ని సేవల్లో కనబడతలేదు, ఎన్ని పరిచర్యలు కనబడతలేదు. 10 ఏళ్ల కింద 30 మంది, 10 ఏళ్ల తర్వాత 30 మంది, 10 ఏళ్ల ముందు అదే బతుకు, 10 ఏళ్ల తర్వాత అదే బ్రతుకు, ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోయిన పరిస్థితి. ఈ రోజున ఒక సార్వత్రిక సంఘం అనే రాజ్యంలో చేర్చి, యెరూషలేము అనబడుతున్న ఒక చక్కటి సహవాసంలో చేర్చి, వాగ్దాన భూమి అనే సంఘంలో నిలబెట్టి, బిడ్డలారా ఇక్కడ ఉన్న శత్రువులను వెలగొట్టి నీ కొరకు ఈ భూమిని ఆశీర్వాదకరంగా చేసి, నీ కొరకు దాన్ని దీవెనకరంగా చేసి, నీ కొరకు అన్నిటినీ సమకూర్చి పాలు తేనెలు కలిగిన దేశముగా నీ సంఘాన్ని మార్చి నిన్ను నిలబెడితే, లోకం నుంచి వేరైపోయావు కదరా, బాప్తిసం తీసుకున్నావు కదా, అరణ్యం నుంచి శ్రమల మధ్య, శోధనల మధ్య, బాధల మధ్య, ఇబ్బందుల మధ్యలో నుంచి నా దేవుడు తొలగించి యోర్దాను అనే భయంకరమైన పోరాటములు జయించి నిన్ను సంఘములో స్థిరపరిస్తే, సంఘములో స్థిరపడవలసిన విశ్వాస చివరికి ఏమైపోతున్నాడమ్మా? బుద్ధి లేని వాడై వృద్ధిలోనికి రాకుండా పోతున్నాడు. పిల్లలు గమనించండి, పరిశుద్ధ గ్రంథములో దాదాపుగా 3 భాగాల వరకు చరిత్ర మనకు కనబడుతుంది. చరిత్రతో నింపబడిన పుస్తకం కనుక ఇది చారిత్రాత్మకమైన పుస్తకం చెప్పగలమా? అలా చెప్పలేము. మరి మిగతా చరిత్రాత్మకమైన పుస్తకాలకి పరిశుద్ధ గ్రంథానికి ఏంటి వ్యత్యాసం అంటే, మిగతా పుస్తకాల్లో చరిత్ర మాత్రమే రాయబడి ఉంది, కానీ పరిశుద్ధ గ్రంథములో చరిత్ర వెనుక ఒక మర్మమును దేవుడు సంఘము కొరకు దేవుడు దాచి ఉంచాడు. నమ్మిన వాడు చేపకి గట్టిగా ఆమేన్ చెప్పాలి. There is a great mystery hidden behind every word in the Bible. చదువుదాం ఒకసారి మాటని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. The book of Ephesians chapter 3 verse 5. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్పండి, కొంచెం గట్టిగా. ₹1,00,00,000 మాట చెప్తాను, చప్పట్లు కొడతారా? చెప్పక ముందే చప్పట్లు కొడుతున్నారు. చెప్పమనా ఇక సాదా ఆపేయమనా? స్తోత్రం. ₹1,00,00,000 మాట చెప్తాను, చప్పట్లు కొడతారా? సరే, చప్పట్లు కొట్టే మాట పక్కన పెడితే మీ అందరిని ప్రశ్నిస్తాను, సమాధానం చెప్పండి. అబ్రహాం గొప్పోడా, ఇస్సాకు గొప్పోడా? పోనీ కన్ఫ్యూజన్గా ఉంది కదా, ఈ మాట సమాధానం చెప్పండి. అబ్రహాం ఉందా, ఇస్సాకు ముందా? వెరీ గుడ్. ఇస్సాకు ముందా, యాకోబు ముందా? గట్టిగా. అదేమిటో ఎడం వైపు నుంచే నాకు సౌండ్ వినపడుతుంది, నా కుడి చెవు వినపడతలేదా, లేకపోతే మీ సౌండ్ రావట్లేదో అర్థం కావట్లా. అబ్బా, ఏం చెప్పినో తల్లే, స్తోత్రం. ఈసాకు ముందా, యాకోబు ముందా? యాకోబు ముందా, పౌలు ముందా? హలో, కొంచెం గట్టిగా. పౌలు ముందా, మనం ముందా? మరి ఎఫ్ఎస్సి పత్రిక 1:6 అలా రాయబడి ఉంది. ఏదో ఒకసారి మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రికగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారుడుగా స్వీకరించుటకై తనకు పిల్లలముగా మనము స్వీకరింపబడుటకై తన కోసము నిర్ణయించుకొని మనను ముందుగా తన కొరకు నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? ఇది అందరు చెప్పాలి గట్టిగా.
అప్పుడు అబ్రహాం ఉన్నాడా? మాట్లాడాలి. ఇస్సాకు ఉన్నాడా? యాకోబు ఉన్నాడా? పౌలు ఉన్నాడా? వీళ్ళెవ్వరు లేనప్పుడే నీవు నేను దేవుని ఏర్పాటులో స్థానం కలిగిన వారము. అందుచేత యుగములలో తరములలో దాచబడిన మర్మమును వారికి బయలుపరచకుండా క్రొత్త నిబంధన సంఘమైన మనకు దేవుడు బయలుపరచుచున్నాడు. కొడు చెప్పండి గట్టిగా. అర్థమైన పాయింట్ కొట్టేస్తున్నారు బాగానే. కానీ అబ్రహాముకు బయలుపరచని మర్మాన్ని ఎవరికి బయలుపరుస్తున్నాడు? బహువచనం వద్దు, గట్టిగా గట్టిగా. ఈసాకు బయలుపరచని సత్యాన్ని ఎవరికి బయలుపరుస్తున్నాడు? మోషే అడుగుతున్నాడు. మోషే ప్రభుని అడుగుతున్నాడు, ఇంతకు నేను పంపిన దేవుడు ఎవరంటే, నా దేవుడు నా పేరు యెహోవా అని దేవుడు చెప్పలేకపోయాడా? హలో, ఫరో గనుక అడిగితే నీ పేరు ఏమని చెప్పాలి? నా పేరు యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా అని దేవుడు చెప్పలేకపోయాడా? తన పేరు చెప్పలేదు. మోషే కనుక పేరు బయలుపరిస్తే మర్మాలన్నీ బట్టబయలైపోతాయని ఆయన పేరు చెప్పకుండా అంటాడు, నేను ఉన్నవాడను అనేవాడను. స్తోత్రం. ఓ రాత్రంతా పెనుగులాడండి యాకోబు దేవునితో. మొత్తానికి తెల్లారేటప్పటికి ఆశీర్వాదాలు దొరికిపోయినాయి. సంతోషంగా ఆడుతూ పాడుతూ 4 అడుగులు వేసి ముందుకు వెళ్ళే లోపు యాకోబుకు డౌట్ వచ్చింది. ఇంతకి రాత్రంతా పోరాడింది ఎవరితో? వెనక్కి వెళ్ళాడు. ఏమో నన్ను దీవించావు, బాగానే ఉంది, నా పేరు యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మార్చావు, నాకు నామకరణం అయిపోయింది, సర్టిఫికేట్ ఇచ్చేసావు, బాగానే ఉంది, కానీ ఇంతకు నువ్వెవరవయ్యా, నీ పేరేంటంటే నార్మల్, నా పేరుతో నీకు పని లేదని చెప్పాడు తప్ప చెప్పి ఆ పేరు అడిగినందుకు ఆశీర్వాదాలు ఇచ్చాడు తప్ప పేరు మాత్రం యాకోబుకు బయలుపరచలేదా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పొలములో పని చేసుకుంటున్న వేళ నీ గర్భాన పుట్టబోయేవాడు నాశనం చేయబడిన వాడు, అతను ప్రతిష్ఠితుడు, అతను ప్రతిష్ఠితుడు యెహోవాకు ప్రతిష్ఠితముగా ఉంటాడని చెప్పి పంపించాడు తప్ప ఎవరవయ్యా నువ్వు అంటే పేరు చెప్పాడా? హలో, ₹1,00,000 మాట చెప్తాను, చప్పట్లు కొడతారా? మీ చప్పట్లు ఎలా ఉండాలో తెలుసా? మీరు తిన్న బలవంతా పెట్టుబడి పెట్టాలి. మరి స్తోత్రం పెడతారా? అబ్రహాముకు మర్మము చేసి మరుగు చేసి దాచబడిన సత్యాన్ని యాకోబుకైనా మోషేకైనా మనోహకైనా చివరికి పాత నిబంధన పరిశుద్ధులు ఎంతటి ఘనులైనా గొప్పవారైనా పరిశుద్ధులైన నీతిమంతులైనా వారికి బయలుపరచని సత్యాన్ని మర్మాన్ని క్రొత్త నిబంధన సంఘమైన నీకు నాకు దేవుడు బయలుపరచుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యుగములలో తరములలో మరుగు చేయబడిన సత్యాన్ని ఆత్మ ద్వారా కొత్త నిబంధన సంఘమైన మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆమేన్ చెప్పరే. హల్లెలూయా. అది చరిత్రగానే ఉందని బైబిల్ ప్రపంచం చెప్తుంది, కానీ ఆ చరిత్ర కనుక ఈ రోజున సంఘమైన మనకు దేవుడు మర్మములను దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏంట మర్మం? ఇశ్రాయేల్ ఎఫ్రాయిమీయులు ఐగుప్తు నుంచి వేరు చేయబడ్డారు, మనము లోకములో నుంచి వేరు చేయబడ్డాం. ఎఫ్రాయిమీయులు ఎర్ర సముద్రం దాటారు, మనము బాప్తిసం తీసుకున్నాం. ఎఫ్రాయిమీయులు అరణ్యం దాటారు, మనము శ్రమలు పరిశోధన గుండా దాటాము. ఎఫ్రాయిమీయులు యోర్దాను దాటారు, వారు జయించారు, మనము జయించాము. ఎఫ్రాయిమీయులు వాగ్దాన భూమికి చేరుకున్నారు, మనము సంఘమనే దేవుని రాజ్యంలోనికి మనము చేర్చబడ్డాము. హల్లెలూయా. కొంచెం గట్టిగా. నిన్ను ప్రేమించాడు, నిన్ను కరుణించాడు, నిన్ను రక్షించాడు, నిన్ను విడిపించాడు, నీకు బాప్తిసం ఇచ్చాడు, నీ శ్రమలలో నీకు తోడై ఉన్నాడు, నీ గాఢాంధకారపు లోయలో నీకు తోడుగా నడిచాడు, నిన్ను యోర్దాను దాటించి నీకు జయం ఇచ్చి సంఘములో నిలబెట్టాడే. ఇన్ని కార్యాలు చేసిన తర్వాత కూడా అతడు బుద్ధి లేని వాడై. ఎంత ఘోరం అండి ఇది! ఎవడో నమ్మని అన్నిటి గురించి చెప్పబడిన మాట కాదు. ఇది ఎవడో విశ్వాసిగా కాక మారక రక్షణ పొందని వాడిని గురించి చెప్పబడిన మాట కాదు. మీకు మాట చెప్పనా? యేసు ప్రభు నమ్మకుండా ఇంకా లోకంలో తిరుగుతున్న వాళ్ళని ప్రభు క్షమిస్తాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు తెలియక పొరపాటు చేస్తున్నారు కాబట్టి వారికి క్షమాపణ ఉంది. ఈరోజు తెలిసి పొరపాటు చేస్తున్నావు కనుక నీ శిక్ష 2 అంతలు. నీకు ఇచ్చిన రక్షణ గురించిన మర్మం తెలవదా? ఎలా బుద్ధి లేని వాడిగా మారిపోతున్నావు? నేను ఎర్ర సముద్రం దాటించి నీ బాప్తిసము దేవుడికి అద్భుత కార్యం చేయలేదా? నువ్వెలా బుద్ధి లేని వాడిగా ప్రవర్తిస్తున్నావు?
అభిషేకాన్ని పొందుకున్నావు, ఆత్మను పొందుకున్నావు, సంఘంలో స్థిరపరచబడ్డావు, మేలు పొందుకుంటున్నావు, దీవించబడుతున్నావు. అయినా సంఘంలో చేరిన తర్వాత కూడా, సహవాసంలో కట్టబడుతున్న తర్వాత కూడా బుద్ధి లేని స్థితి రావడానికి గల కారణం ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. మరికొన్ని విషయాలు ఇదే ఎఫ్రాయిం గురించి నేను మరికొన్ని విషయాలు మాట్లాడతాను. చాలా జాగ్రత్తగా వినండి. అయ్యో, వాళ్ళ అమ్మ నాన్న వాడిని చూసుకోలేదు, వాడిని సరిగ్గా పెంచలేదు, వాడికి సరిగ్గా ఆదరణ దొరకలేదు, సరిగ్గా చదివించలేదు, వాడు చిన్నప్పుడే అనాథురైపోయాడు, లేకపోతే తండ్రి ప్రేమకు నొచ్చుకున్నాడు, సరిగ్గా జ్ఞానం లేని వాడిగా మారిపోయాడు అన్నట్టుగా ఎఫ్రాయిము జీవితంలో ఏమీ లేని సందర్భాలు ఏవైనా కనబడుతున్నాయా? హలో, నా మాట వింటున్నారా? అసలు ఎఫ్రాయిము బ్రతుకులో ఏమి తక్కువైందని అతను బుద్ధి లేని వాడై వృత్తిలోనికి రాకుండా పోయాడు. స్తోత్రం. నీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ఎఫ్రాయిం ఎవరి కుమారుడమ్మా? హలో, బైబిల్ చదివే బ్యాచేనా? దేవునికి స్తోత్రం. ఎఫ్రాయిము ఎవరి కుమారుడు? యోసేపు కుమారుడు. యోసేపుకు పుట్టిన ఇద్దరు కుమారుల పేరు చెప్పండి. మనష్షే, ఎఫ్రాయిం. చెప్పండి, మనష్షే. ఇప్పుడు ఎఫ్రాయిము జీవితంలో జరిగిన కొన్ని కార్యాలు మీకు చూపిస్తాను. చాలా సంవత్సరాల తర్వాత మొత్తానికి యోసేపు బ్రతికే ఉన్నాడని యాకోబుకు వార్త తెలిసింది. ఒరే, ఇద్దరు పిల్లలు పైకి రండి ఒకసారి. ఇద్దరు పిల్లలు. ఒరే హేమంత్ రారా, నన్ను నల్లటి షీట పైన ఇట్లా బిడ్డ దాన్న తొందరగా పైకి రా, పరిగెట్టండి పైకి. ఇద్దరు ఒకే సైజు ఉన్నారు కదరా, రండి స్పీడ్గా. రైట్, ఒకరి ఇక్కడ మోకరించు. నా అడుగుతున్నా ఇలా బిడ్డ తొందరగా. నీ పేరేంటి? సమీరా. ఇదరాజా మోకరించు. రైట్, ఇప్పుడు అందరూ నన్ను చూడండి. మొత్తానికి యాకోబు వచ్చాడు ఎవరి దగ్గరికి? చిన్నప్పుడే చచ్చిపోయాడు అనుకున్న కుమారుడు ఇంకా బ్రతికే ఉన్నాడని తెలవగానే ఫ్యామిలీ మొత్తం బెటాలియన్ బయలుదేరింది ఎక్కడికి? ఐగుప్తుకి వచ్చిన తర్వాత యోసేపు ఏం చేశాడో తెలుసా? నానా ఇదిగో ఇతని పేరు పెద్దోడు కదా, మనష్షే. ఎవడు? మనష్షే. ఇతనెవరు? ఎఫ్రాయిం చిన్నోడు. ఇదిగో నాకు ఈ దేశంలో ఇద్దరు కుమారులను దేవుడు ఇచ్చాడు, వీళ్ళని ఆశీర్వదించు అన్నాడు. ఏమన్నాడమ్మా? ఆశీర్వదించు అన్నాడు. ఒకసారి ఇలా మైకి పట్టుకోండి. పాపం గుడ్డోడుగా ఎవరు యాకోబు గుడ్డోడికి కనపడసాక ఇలా పట్టుకోండి, నా మైకి పట్టుకోండి. ఏం చేశాడు తెలుసా? నెమ్మదిగా కుడి చెయ్యేమో ఇటు పెట్టాడు, ఎడమ చెయ్యేమో ఇలా పెట్టాడు. అది చూసి యోసేపుకు నచ్చలేదంట. రెఫరెన్స్లో చెప్పే టైం నాకు లేదు, ఆది కాండంలో ఈ మాటలు తర్వాత చూసుకోండి మీరు వెళ్ళి. ఇలా పెడితే నానా అట్టు కాదు, ఇతడే మనష్షే, ఇతడే ఎఫ్రాయిం, ఇలా ఆస్వాదించు అంటే అప్పుడు యాకోబుడే నార్మల్గా నాకు తెలుసురా అని చెప్పి కుడి చెయ్యేమో ఎఫ్రాయిం మీద పెట్టాడు, ఎడమ చెయ్యేమో మనష్షే మీద పెట్టాడు. విషయం చెప్పనా, మనష్షేకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాల కంటే తాతయ్య అయిన యాకోబు ఇశ్రాయేలు ద్వారా ఈ ఎఫ్రాయింకి 2 ఆశీర్వాదాలు దొరికాయి. ఇంత మంచి మాట చెప్తే చేతులు కిందేసుకున్నారు చూస్తున్నారు. మీ చేతులన్నీ యేసు నామములో బలపరచబడును గాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ఎఫ్రాయింకి ఏమైనా తక్కువ దొరికినాయి ఆశీర్వాదాలు? అసలు చెడిపోతే ఎవరు చెడిపోవాలి? మనష్షే. నేను ఇంట్లో పెద్దోళ్ళు అయితే నాకు రావాల్సిన దీవెనలు మా తమ్ముడికి ఇచ్చేసావే. నువ్వు ఇటు మోకరించి ఇది కుడి చేయ కదా, రైట్, నువ్వు ఇటు. అతనంటాడు, నానా నా పైన కుడి చేయి రావాలా, నాపై కుడి చేయి రావాలని చెప్తే అతనిపై ఏ చేయి పెట్టేశాడు?
ఎడమ చేయి పెట్టేశాడు. చిన్నోడు పైన ఏ చేయి పెట్టేశాడు? కుడి చేయి పెట్టేశాడు. యోసేపుకి అది నచ్చలేదు. నాన్న అట్లు కాదు నాయన, ఈడు పెద్దోడు నాయన. ఆడు చిన్నోడు ఎవరు మూసుకో, నాకు తెలుసు. ఆత్మ ద్వారా ప్రేరేపించబడ్డ ఇశ్రాయేలు మనష్షను ఆశీర్వదించడం కంటే ఎఫ్రాయిమునే అధికముగా ఆశీర్వదింపబడ్డాడు. ఆమేన్ చెప్పండి కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. ఇతడు ఒక నీతిమంతుని గర్భాన పుట్టినవాడు. యోసేపు ఎవరో తెలుసా? పాపము చేయుటకు ప్రేరేపించబడిన వేళ తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతను కాపాడుకోవడానికి పారిపోయిన నీతిమంతుని గర్భాన పుట్టినవాడే ఎవరు? కొంచెం గట్టిగా. ఈ మాట చదువుతుంటే నాకు వెంటనే జ్ఞాపకం వచ్చిన సామెత పేరు చెప్పనా? పండిత పుత్ర పరమసుంట అన్నట్టు పరిశుద్ధుని గర్భాన పుట్టినోడు ఏమైపోయాడమ్మా? మాట్లాడరే, ఏమైపోయాడు? బుద్ధి లేని వాడై వృద్ధిలోనికి రాకుండా పోయాడు. ఇలా నాన్నగారేమో మహాపరిశుద్ధుడు. పోనీ తాతగారు రాత్రంతా దేవుడితో పోరాడి గెలిచి ఆశీర్వాదాలు పొందిన వాడే తాతగారు. ప్రార్థనాపరుడు. ఆమేన్.